హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చాను. ఏంటంటే మనకు బతుకమ్మ పండుగ గురించి తెలియజేద్దామని వచ్చాను. మా యొక్క గల్లీలో బతుకమ్మ పండుగ 10 రోజులు, దగ్గర దగ్గర 9 నుంచి 10 రోజులు చేశాము. ఇది లాస్ట్ రోజు. చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఒకటిగా కలిసి పువ్వులను, ప్రతి ఒక్క రకం పువ్వును తీసుకొచ్చి ప్రతి పువ్వుకు పూజ చేసి ఈ యొక్క గల్లీలో మా అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంతో అందరం కలిసి గల్లీలో ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరిగింది. మన ఒక్క గల్లే కాదు, ఊర్లో ప్రతి గల్లీలో, ఊరు మొత్తంలో, తర్వాత మన తెలంగాణ మొత్తంలో ఈ యొక్క బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చాలా ముఖ్యమైనవి. ఈ యొక్క దసరా పండుగ సందర్భంగా వచ్చిన ఈ యొక్క బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందభరితంగా ఈ యొక్క పువ్వులకు పూజ చేయడం అంటే మన తెలంగాణ సాంప్రదాయంలో ఎంతో అద్భుతమైన పండుగ ఇది. ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయంలోనే పువ్వులకు పండగ చేయడం అంటే, పువ్వులను పూజించడం అంటే అసలు ఎంతో అద్భుతమైనది. ప్రతి ఒక్క పువ్వును, అంటే ఆ దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క పువ్వును పూజించి పువ్వులతో బతుకమ్మను ఎంతో అందంగా రెడీ చేసి ఆ యొక్క బతుకమ్మకు మనము ఇలా గొడ్డెమ్మలు కొడుతూ, బతుకమ్మ మీద పాటలెన్నో పాడుతూ, బతుకమ్మను స్మరిస్తూ మన యొక్క తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రపంచానికి నిలువెత్తు నిదర్శనంగా చూపిస్తున్నాం. ఎందుకంటే ఏ యొక్క చరిత్రలోనైనా మన తెలంగాణ ఒక అద్భుతమైన సాంప్రదాయ పండుగ ఇది. ఎందుకంటే పువ్వులకు పూజ చేయడం అంటే అసలు అదొక అమోఘం, అదొక అద్భుతం. కాబట్టి మన తెలంగాణలో ఈ యొక్క 9 రోజులు నవరాత్రుల్లో జరిగే ఈ యొక్క బతుకమ్మ సెలబ్రేషన్స్, అలాగే దుర్గామాత నవరాత్రులు జరుపుకోవడం అంటే మనకు చాలా అద్భుతమైన విషయము. కాబట్టి మా యొక్క గల్లీలో యొక్క పండుగను అందరము ఎంతో ఉత్సాహభరితంగా జరుపుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క గల్లీలో ఇలాగే ఈ యొక్క బతుకమ్మ పండుగను జరుపుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఎంతో ఉత్సాహభరితంగా జరుపుకున్నారంటే కామెంట్లో కామెంట్ చేయండి. మన బతుకమ్మ గురించి ఒక మంచి కామెంట్ చేయండి. ఈ యొక్క పండుగ సందర్భం గురించి, ఈ యొక్క పండుగ మన సంస్కృతి గురించి ఒక మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే రాజ్ కళ్యాణ్ వీడియోస్ను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కామెంట్ కూడా చేసి అలాగే షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఈ యొక్క బతుకమ్మ పండుగ ఈ యొక్క తెలంగాణలో ఎంతో అద్భుతమైన పండుగ. 10 రోజులు దుర్గామాత నవరాత్రులు చేస్తూ, బతుకమ్మను కూడా స్మరిస్తూ మనం ఇలా ఈ యొక్క పండుగను ఎంతో ఉత్సాహభరితంగా చిన్న పెద్ద ముసలి ముతక అందరం కలిసి కట్టుగా ఉండి బతుకమ్మను పువ్వులతో పూజిస్తూ, ప్రతి ఒక్క పువ్వును మనం ఒక దైవంగా భావిస్తూ ఆ పువ్వుల పైన పసుపుతో గౌరమ్మను చేసి పెట్టి మన అందరము ఆ గౌరమ్మ చుట్టూ ఇలా ఎంతో ఉత్సాహభరితంగా పాటలు పాడుతూ, కోలంట్లు వేస్తూ, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఉత్సాహభరితంగా ఉంటూ కలిసి కట్టుగా ఈ యొక్క గల్లీలో కాదు, తెలంగాణ యావత్ ప్రపంచంలో ఈ యొక్క బతుకమ్మ పండుగ ఎంతో సెలబ్రేషన్ గా జరుగుతుంది. కాబట్టి మన యొక్క సాంప్రదాయాలను, మన యొక్క నాగరికతను, మన యొక్క నిదర్శనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసిందంటే మన బతుకమ్మ పండుగ. పువ్వులను పూజించడం అంటే అసలు ఆచామాచి కాదు. ఆ పువ్వులకు మనము ఇలా పూజ చేయడము, వాటిని ఒక ఇలా ఎంతగానో పూజించి వీటిని ఇలా ఒక పద్ధతిగా పువ్వులను పేరుస్తూ ఒక బతుకమ్మను సృష్టించి ఆ బతుకమ్మకు మనము నివాళులు అర్పిస్తూ ఆ బతుకమ్మ గౌరమ్మ మీద పాటలు పాడుతూ ఇలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒకటై ఏకమై ఈ యొక్క పండుగను జరుపుకోవడం అంటే ఒక పెద్ద విశేషము. ఓకేనా ఫ్రెండ్స్, మా గల్లీలో మేము ఈ 10 రోజులు చాలా ఉత్సాహభరితంగా జరుపుకోవడం జరిగింది. మీ యొక్క గల్లీలో కూడా మీరు కూడా ఇలా ఈ యొక్క బతుకమ్మ పండుగను జరుపుకున్నారా? జరుపుకుంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క
బతుకమ్మ పండుగ నవరాత్రుల్లో జరుపుకోవడం ఎంతో విశేషమైన విషయము. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ యొక్క వీడియో ముగించబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. రాజు కళ్యాణ్ వీడియోస్ ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఆయు ఆరోగ్యాలతో మళ్ళీ వచ్చే బతుకమ్మ పండుగకు అందరూ మళ్ళీ గల్లీలో ఇలాగే ఎంతగానో ఎంజాయ్ చేయాలి. ఎంతగానో మనం మన యొక్క సాంప్రదాయాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మీ యొక్క అందరికీ రాజు కళ్యాణ్ వీడియోస్ ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ మరొకసారి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.